So what is electric dipole? A system of two equal and opposite charges separated by a small distance is called electric dipole. So ఎలా ఉండాలి ఇది? The positive charge ఉంది and negative charge ఉంది. So these two are separated by a distance r. సో దీన్నే ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. సో దీనికి డైపోల్ మొమెంట్ ఉంటుంది. డైపోల్ మొమెంట్ ఎంత ఉంటుందో చూద్దాం. సో ద డైపోల్ మొమెంట్ ఈస్ గివెన్ బై dipole moment P bar general ga. So this is charge into distance between the charges. జనరల్ గా దీన్ని ఏం చేస్తాడంటే నీకు జనరల్ గా ఇదేమవుతుంది, ఎందులో ఉంటుంది, యాటమ్స్ మధ్య ఉంటుంది. సో అటామిక్ రేడియస్ లో రాస్తాం కదా, అందుకని రేడియస్ లో రాస్తే ఇది ఒక సగం డిస్టెన్స్, ఇది ఒక సగం డిస్టెన్స్, కాబట్టి ఇది ఒక ఏ, ఇది ఒక ఏ, మిడ్ పాయింట్ నుంచి ఇటు పక్కే ఇటు పక్కే ఉంటుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a ఇస్తాడు, ఆర్ డి ఈజ్ ఈక్వల్ టు 2a ఇస్తాడు, q టైమ్స్ 2a అని రాస్తాం జనరల్ కన్వెన్షనల్. ఓకేనా? దీని డైరెక్షన్ ఎలా ఉంటుందంటే డైపోల్ మొమెంట్ ఈజ్ ఏ వెక్టర్, ఇట్స్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ నెగటివ్ చార్జ్ టు పాజిటివ్ చార్జ్. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ఫ్రమ్ నెగటివ్ చార్జ్ టు పాజిటివ్ చార్జ్. సో directed from negative charge to positive charge. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ డైపోల్ కి ఫీల్డ్ ఎంత ఉంటుంది? సో దాన్ని నెగిటివ్ పోల్ అని కూడా అనొచ్చు, నెగిటివ్ పోల్ టు పాజిటివ్ పోల్. సో ఒకటి ఉంటే, ఒక పాయింట్ చార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాస్తాం, 2 పాయింట్ చార్జెస్ ఉంటే ఏమొస్తుందో చూద్దాం. సో దీనికి 2 పాయింట్లు ఉంటాయి. ఏంటది? యాక్సియల్ పాయింట్. యాక్సియల్ పాయింట్ అంటే ఈ లైన్ లేదాన్ని యాక్సియల్ పాయింట్ అంటాం, ఈ పైన దాన్ని ఈక్వటోరియల్ ప్లేన్ అంటాం, ఆ జనరల్ పాయింట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ due to dipole at an axial point. సో మనం డైపోల్ ఏం చేద్దాం అంటే డైపోల్ మొమెంట్ ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉండేటట్టు ఉంచుదాం. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉండాలంటే సో నెగిటివ్ చార్జ్ ఇటు పక్కన పెడతాం, there is negative charge and there is positive charge. This is minus q, this is plus q,
the distance between centers is 2a. సో ఇది ఆరిజిన్ గా తీసుకుంటే పక్కన ఏ, ఇది a, 0, ఇది -a, 0 ఈ పాయింట్. సో ఇదొక ఏ, ఇదొక ఏ. సో టోటల్ డిస్టెన్స్ ని r అని రాస్తాం. r అని రాస్తుందా ఒకసారి, ఈ r ఇక్కడ కాదు. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే, మనం ఎప్పుడైనా డిస్టెన్స్ చెప్పాలంటే దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఆరిజిన్ దగ్గర ఉంటుంది కదా, దీని నుంచి కొంత దూరం తీసుకున్నాను. సో r అనే డిస్టెన్స్ లో సో ఈ పాయింట్ P ఉంది, దిస్ ఈజ్ యాక్సియల్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అన్నాను అనుకో, ఏం చేయాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ చార్జ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్ చార్జ్, ఈ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ని, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ కాబట్టి వెక్టార్ ఎడిషన్ చేయాలి. సో పాజిటివ్ చార్జ్ వలన P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఏవే ఉంటుందా, టువర్డ్స్ ఉంటుందా? పాజిటివ్ చార్జ్ వలన ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఏవే ఉంటుంది. అలాగే నెగిటివ్ చార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? టువర్డ్స్ ఉంటుంది. సో ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఈ ప్లస్ క్యూ ఎంతో రాద్దాం. ప్లస్ క్యూ ఎంత ఉంటుంది? 1/4πε0 క్యూ బై డిస్టెన్స్ ఎంత? సెంటర్ నుంచి అయితే r డిస్టెన్స్ లో ఉంది, పాజిటివ్ చార్జ్ నుంచి r - a, అంతేనా? ఈ డిస్టెన్స్ r - a నేనా ఏది? సో r - a హోల్ స్క్వేర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్ చార్జ్ ఈస్, ఇది r ప్లస్ a, సో 1/4πε0, యాక్చువల్లీ ఇది మైనస్ క్యూ అవుతుంది, క్యూ బై r - a, r ప్లస్ a హోల్ స్క్వేర్. సో ఇది ప్లస్, ఇది మైనస్. సో ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డ్యూ టు ప్లస్ క్యూ, ఈ డ్యూ టు మైనస్. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి క్వాంటిటీస్. లేదంటే నువ్వు ప్లస్ రాసుకుంటే ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్, డైరెక్షన్ ఒకటేమో ఇటు ఉంది, ఒకటి ఇది ఉంటుంది అని రాసుకోవచ్చు. సో ఏమొస్తుంది? 1/4πε0, క్యూ కూడా బయటపడాయి, ఇది 1/r - a స్క్వేర్ మైనస్ 1/r + a స్క్వేర్. సో ఏమొస్తుంది? q/4πε0. పాజిటివ్ డామినేట్ చేస్తుందా, నెగిటివ్ డామినేట్ చేస్తుందా? పాజిటివ్ ఎక్కువ వస్తుంది. సో పాజిటివ్ ఎక్కువ వస్తుంది కాబట్టి డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఓకే, సో కింద ఏమొస్తుందంటే r² - a² హోల్ స్క్వేర్ రాయచ్చా? r - a × r + a, r² - a², అది ట్వైస్ ఉంది. సో పైన r + a హోల్ స్క్వేర్ మైనస్ r - a హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది? అది q/4πε0 4ra, అంతేగా, a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b స్క్వేర్ 4ab by r² - a² టైమ్స్ హోల్ స్క్వేర్. సో ఆల్రెడీ 2a అంటే q, సో దీన్ని ఏం రాయొచ్చు? 2 టైమ్స్ ఆఫ్ p బార్ బై 4πε0, 2aq అంటే కదా, r ఉందా ఇంకా, r బై r² - a². సో అదే కనుక when r is equal to, when r is far greater than a, సో డైపోల్ లెంగ్త్ తో పోల్చితే దాని డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది అనుకో, ఫార్ అవే పాయింట్ దగ్గర, ఇక్కడ r² - a² r² అని రాయొచ్చు. ఇదేం వస్తుంది? దెన్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు
2p బార్ బై ఒక r క్యాన్సిల్ అయిపోయి 4 pi epsilon naught r cube. ఓకేనా? సింపుల్ గా r స్క్వేర్ a స్క్వేర్ 0 అయిపోతుంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో r పవర్ 4 r క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత అవుతుంది? 2p బార్ బై 4 pi epsilon naught r cube. అదే ఈక్వెటోరియల్ పాయింట్ లో అయితే ఏముంది చూద్దాం. at an equatorial point ఈక్వెటోరియల్ పాయింట్ అంటే ఇందాక మళ్ళీ డైపోల్ మూమెంట్ పాజిటివ్ లో ఉండేటట్టు చూద్దాం. సో దిస్ ఇస్ ప్లస్ q, దిస్ ఇస్ మైనస్ q. డైపోల్ మూమెంట్ ఈజ్ ఫ్రమ్ మైనస్ q టు ప్లస్ q. ఈ డైరెక్షన్ లో ఉంటుంది. The distance between these two is 2a. This is the midpoint. So equatorial point. Correct origin పైన ఉండేటట్టు చూసుకున్నాం. The point is at a distance of r అనే డిస్టెన్స్ లో ఉంది. సో ఇప్పుడు ఇది a, ఇది a. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్ కదా, ఈ పాయింట్ చార్జ్ నుంచి ఇక్కడ కొన్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో ఈ నెగిటివ్ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లుంటుంది? పైకి ఉంటుందా కిందకు ఉంటుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి ఉంటుందా కిందకు ఉంటుందా? నెగిటివ్ చార్జ్ వలన 2 volts ఉంటుంది. వైల్ పాజిటివ్ చార్జ్ వలన అవే ఉంటుంది. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏ థీటా అనుకుంటే థీటా ఎటు రాద్దాం? ఇక్కడ రాద్దాం థీటా. ఇది థీటా, ఇది థీటా అనుకుంటే సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు పక్కకు ఉంది. ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్. ఇది అవే ఉన్నప్పుడు ఇది ఎక్స్ కాంపోనెంట్, ఇది వై కాంపోనెంట్. వై కాంపోనెంట్స్ ఆపోజిట్ లో ఉన్నాయి. వై కాంపోనెంట్ ఎంత అవుతుంది? ఇంతకి ఈ బార్ ఈ డైరెక్షన్ లో ఉంది థీటా, ఇది 90 మైనస్ థీటా. సో ఈ కాంపోనెంట్ ఇది 90 మైనస్ థీటా, ఇటు పక్కన థీటా అవుతుంది. అంతేగా, ఈ రెండు ఆల్టర్నేటివ్ యాంగిల్స్. సెంటర్ పాయింట్ ఇటు పక్కన ఏ, పక్కన ఏ, టోటల్ 2a. మైనస్ q ప్లస్. సో డైపోల్ moment పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? పాజిటివ్ వలన పైకి ఉంది. ఈ డ్యూ టు ప్లస్ q, ఇది ఈ డ్యూ టు మైనస్ q. సో ఇది థీటా కాబట్టి ఇక్కడ నువ్వు లైన్ గీస్తే ఇదేమవుతుంది? ఇది థీటా అవుతుంది. సో దిస్ విల్ బికమ్ ఈ కాస్ థీటా, కిందకి ఈ సైన్ థీటా. సో అలాగే ఇది కూడా పైకి ఈ సైన్ థీటా,
ఇది కిందకి ఇటు పక్కే ఈ cos θ వస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇందాకేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఉంది. సో Ex ఈజ్ ఈక్వల్ టు Ey ఈజ్ ఈక్వల్ టు 0 అంతేనా. ఈ సైన్ గా పైకి కిందకి సేమ్గా ఇక్కడ ఈ అంటే ఎంత వస్తుంది, ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q బై పాయింట్ చార్జెస్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి, ఇది r అనుకుంటే √r² ప్లస్ a². అలాగే cos θ ఎంత వస్తుందో చూడు, cos θ ఈజ్ ఈక్వల్ టు adjacent side a by √r² plus a². So Ex is equal to 2e cos θ అంతేనా. చెప్తున్నా Ex ఎంత అవుతుంది, 2e cos θ అనేనా. సో ఇది cos θ, దీని వలన వచ్చిన ఈ cos θ రెండు యాడ్ అవుతుంది. సో 2 టైమ్స్ ఆఫ్ 1/4πε0 q by r² plus a² times a by √r² plus a². సో ఇందుకే 2qa అంటే p బార్ ఏగా, p బార్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ qa, 2a టైమ్స్ q. సో 2 ఇంటూ ఒక పినేగా p బార్ బై, సో డైపోల్ మూమెంట్ కి ఆపోజిట్ లో లేదంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అని చెప్పచ్చు. p బార్ బై 4πε0 r² ప్లస్ a² పవర్ 3/2. సో ఇందాక రాసినట్టు when r is far away from a, far away point, e bar on equatorial plane, equatorial point is equal to p bar by 4πε0 r3. ఓకేనా. సో బానే ఉంది. అదే జనరల్ పాయింట్ తీసుకుంటే ఏమవుతుంది, సో యాక్సియల్ పాయింట్ అయితే 2p బార్ ఉంటుంది, ఈక్వటోరియల్ పాయింట్ అయితే p బార్ ఉంటుంది. సో యాక్సియల్ పాయింట్ ఎప్పుడు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది, ఈక్వటోరియల్ పాయింట్ ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది. చెప్తున్నా ఓకేనా. yes sir. నెక్స్ట్ అదే జనరల్ పాయింట్ తీసుకుంటే సో ఇది ప్లస్ q, మైనస్, ప్లస్ మైనస్ ఏనా, మైనస్ నుంచి ప్లస్ కదా, ఎప్పుడు ప్లస్ ట్రై మైనస్ ట్రై. ఎక్స్ యాక్సిస్ లో ఉండేదట్టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ మూమెంట్ ఎక్స్ లో ఉండేదట్టు చూసుకో. సో ఇప్పుడు ఈక్వటోరియల్ పాయింట్ కాకుండా జనరల్ పాయింట్ తీసుకున్నాడు. సో ఈ జనరల్ పాయింట్ కి సో ఈ జనరల్ పాయింట్ థీటానే యాంగిల్ వేస్తుంది. సో p బార్ ఎటు ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది అంతేనా, ఈ డైరెక్షన్ లో p బార్ ఉంది. సో దీని కాంపోనెంట్ ఇటు ఎంత ఉంటుంది, p cos θ అనేనా. yes sir. దీని పర్పెండిక్యులర్ గా ఎంత ఉంటుంది, p sin θ. సో p sin θ నువ్వు తీసుకున్న ఈ జనరల్ పాయింట్ q అనేది ఈ p cos θ అనేది ఒక డైపోల్, p sin θ అనేది ఒక డైపోల్ అంటే ఈ రెండు కలిపితే p వస్తుంది రిజల్టెంట్ అంతేనా. చెప్తున్నా. yes sir. సో ఇప్పుడు ఈ p cos θ కి ఇది యాక్సియల్ పాయింటేగా, ఇప్పుడు దీనికి ఇది యాక్సియల్ పాయింటేగా. సో ఇదేంటి, Yes, sir. ఇది ఏ, ఇది ఏ, ఇది జనరల్ గా వాడు ఇటు r ఇస్తాడు. సో దిస్ ఈజ్ √r² ప్లస్ a². లేకపోతే ఇది r అనుకున్నాం అనుకో, ఈ డిస్టెన్స్ r అనుకో, అప్పుడు ఏమొస్తుంది, ఇది దీని వలన
ఈ పీ కాస్ థీటా వలన ఈ క్యూ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ క్యూ డ్యూ టు పీ కాస్ థీటా హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత రావాలి 2p, కానీ p అంటే ఇక్కడ పీ కాస్ థీటా 2p కాస్ థీటా బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్. అదే ఈ సైన్ థీటా కాంపోనెంట్ ఎంత రావాలి ఈ ఎట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు p సైన్ థీటా బై 4 π ఎప్సిలాన్ r నాట్ cube. ఆర్ క్యూబ్. అలాగే ఈ పీ కాస్ థీటా వలన ఎంత ఉంటుంది, ఇది ఇదే లైన్ లో ఉంటుంది. యాక్సియల్ పాయింట్ అయితే ఇదే లైన్ లో ఉంటుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పీ బార్ గా. సో దీని వలన Yes, sir. ఈ డైరెక్షన్ లో ఉంటే దీని వలన కూడా ఈ డైపోల్ మూమెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. ఇది పీ సైన్ థీటా కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చూస్తే ఈ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయా, ఈ Q1 వలన ఈ Q2 వలన వచ్చింది, పర్పెండిక్యులర్ గా ఉన్నాయా రెండు. ఇందాక చూసావా పీ కాస్ థీటా ఆ డైపోల్ డైరెక్షన్ లో ఉంటుంది, ఇది డైపోల్ కి ఆపోజిట్ పీ సైన్ థీటా అయితే ఉంది. సో ఈక్వటోరియల్ పాయింట్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. Yes, sir. సో ఈ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో ఈ రెండు పర్పెండిక్యులర్ గా ఉంటే రిజల్టెంట్ ఎలా రాయొచ్చు, సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఈ Q1 స్క్వేర్ ప్లస్ ఈ Q2 స్క్వేర్. లేదంటే దీన్ని వైగా దీన్ని ఎక్స్గా, లేకపోతే ఇది ఎక్స్ ఇది వై రాసుకుంటే ఈ ఎక్స్ ఈ వై అని రాసుకోవచ్చు. సో ఎంత వస్తుంది చూడు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ జనరల్ పాయింట్ విల్ బికమ్ 1/4 π ఎప్సిలాన్ నాట్, రెండిట్లో పీలు ఉన్నాయి, పీ బయట పడే పీ బై ఆర్ క్యూబ్ టైమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 3 cos స్క్వేర్ థీటా వస్తుంది. ఓకేనా. సో Yes, sir. థీటా 0 అయిందనుకో ఈ యాక్సియల్ పాయింట్ రావాలి. థీటా 0 అయితే సో ఈ జనరల్ పాయింట్ నుంచి థీటా ఈజ్ ఈక్వల్ టు 0, అదేగా యాక్సియల్ పాయింట్. ఈ థీటా 0 అంటే ఇది యాక్సియల్ పాయింట్ అవుతుందా. సో యాక్సియల్ పాయింట్ ఈ అనే యాక్సియల్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు సరిపోయిందా 2p బార్ బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్ వచ్చేసిందిగా. అదే Yes, sir. when theta is equal to 90 equatorial point, theta 90 అయితే E on equatorial point P is by equal 4 to π epsilon naught into r. E by 4 π epsilon naught r cube. ఫస్ట్ ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మనం. మెయిన్ Yes, sir. జనరల్ పాయింట్ అయితే 1/4 π epsilon t by r cube times 1 + 3 cos square theta. Yes, sir. ఓకే, మిగతాయి సో డైపోల్ మూమెంట్ పొటెన్షియల్ చూద్దాం. పొటెన్షియల్ చూస్తే ఇందాక ఆల్రెడీ రాసాంగా ఈక్వెటోరియల్ పాయింట్లో అంతకుముందు రాసినట్టే వాల్యూ వస్తుంది. యాక్సియల్ ఈక్వెటోరియల్ పాయింట్లోకి వెళ్తే 0 అయిపోతుంది. దానివల్ల ప్లస్ మైనస్ కాబట్టి ఒకటి పాజిటివ్ పొటెన్షియల్ ఒకటి నెగిటివ్ పొటెన్షియల్. జనరల్ పాయింట్లో రాసినప్పుడు ఇదే విధంగా రాస్తాం. పీ కాస్ థీటా పీ సైన్ థీటా రాసి ఒకటి కంట్రిబ్యూట్ చేస్తాం, ఒకటి కంట్రిబ్యూట్ చేయదు. సో పీ కాస్ థీటా టైమ్స్ రాస్తాం. అది రేపు చూద్దాం ఒకసారి చూసి. ఇప్పుడు ఇది డైపోల్ కదా, నార్మల్గా సింగిల్ ఛార్జింగ్ పెట్టాము ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక డైరెక్షన్లో యాక్సలరేట్ అవుతుంది. కానీ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఒకటి ఒక పక్కకు లాగుతుంది, ఇంకో పక్కకు లాగుతుంది. సో ఇది నెట్ ఫోర్స్ 0 అవుతుంది, కానీ ఇది రొటేట్ అవుతుంది. సో టార్క్ ఎంత ఉంటుంది, వర్క్ డన్ ఎంత. సో అది రొటేట్ అయితే SHM దాన్ని కదిలించి వదిలేస్తే సింపుల్గా రిస్టోరింగ్ ఫోర్స్ వలన అది SHM చేస్తే టైం పీరియడ్ ఎంత అవన్నీ చూద్దాం రేపటితో. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. Yes, sir.